ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దేశమంతా చూసే విధంగా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ప్రతినిధులు తెలియజేశారు. శ్రీరామ దత్త సాయి పీఠంలో ఇందుకు సంబంధించిన కర్రపత్రాలు ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావాలని అవకాశం మేరకు పిలుపునిచ్చారు. ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని ఈ సాయి ముఖ్యంగా రామదత్త పీఠంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలు, అదేవిధంగా రక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంఘాల నాయకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఒక్క గోదావరి జిల్లా నుంచే కాకుండా ఏపీ అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దానికి మేము అందరూ కూడా సహకరిస్తున్నాం. మా శ్రీరామదత్త సాయి పీఠం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము కూడా సహకరిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మే 12వ తేదీ శ్రీ హనుమాన్ శోభాయాత్ర వైభవపేతంగా అన్ని సంస్థలు కూడా, హిందూ ధార్మిక సంస్థలు అందరూ కూడా కలిపి చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాల వాస్తవ్యులు కూడా అందరూ వచ్చి భారీగా ఈ కార్యక్రమానికి హాజరు కాస్తారని, స్వామివారి సేవలో తరిస్తారని, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటారని మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మా పీఠం తరపున శ్రీరామ దత్త సాయి పీఠం నుంచి ప్రతిరోజు ఆయన గోత్రనామాలతో కూడా మేము పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మే 12వ తేదీన జరగబోవు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర పాదగా క్షేత్రం నుంచి ఉప్పాడ సెంటర్ మహావిగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ర్యాలీగా జరుగుతుంది. హిందూ ధర్మ రక్షా సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, ఇంకా ధార్మిక సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని నిర్ణయించుకున్నాం.